బిర్యానీ ప్రియులకు నోరూరించే శుభవార్త. మన న్యూ రామేశ్వరం రెస్టారెంట్ లో ఇప్పుడు అద్భుతమైన న్యూ ఇయర్ ఆఫర్లు. డిమార్ట్ ఎదురుగా కరీంనగర్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ వరలక్ష్మి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్లాస్టిక్ కూడా మన పార్ట్ ఆఫ్ లైఫ్ గా మారిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తినే తిండి నుండి మొదలు పెట్టుకుంటే మనం స్టోరేజ్ చేసుకునే స్నాక్స్ వరకు ప్లాస్టిక్ అనేది అధిక మొత్తంలోనే వాడుతున్నామని కూడా తెలుసు. ఇది వాడడం వల్ల ఎంత అనర్థాలు జరుగుతున్నాయో కూడా తెలిసి కూడా మనం ప్లాస్టిక్ అనేది వాడుతూనే ఉన్నాం. ఎందుకు అనంటే ఇప్పుడు మనకు టైం లేకపోవచ్చు. దాన్ని ఒకవేళ ఎగ్జాంపుల్ గా మాట్లాడుకోవాలనుకుంటే చిన్న బర్త్డే ఫంక్షన్ నుండి మొదలు పెట్టుకుంటే 500 ఫంక్షన్ నుండి మొదలు పెట్టుకుంటే 5 లక్షల పెళ్లిల వరకు కూడా ఈ ప్లాస్టిక్ అనేది అధిక మొత్తంలోనే వాడుతున్నాం. అదే విధంగా ఈ వాడడం వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నాము. దానికి సంబంధించి కొంతమంది రైతులైతే ఈ ప్లాస్టిక్ అనేది ఎంతో కొంత నియంత్రించవచ్చు అనే ఆలోచనతోటి వాళ్ళు పండించిన పంటతోటి మరి ఒక టీ గ్లాస్ లో మనం రెగ్యులర్ గా వెళ్ళే ఉద్యోగులు కావచ్చు, ఇంకెవరైనా సరే టీ అనేది అధిక మొత్తంలోనే తాగుతూ ఉంటాం. అది రోడ్ల మీద కావచ్చు, ఇంట్లో కావచ్చు, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఫంక్షన్ లో కావచ్చు. ఇలా టీ కప్స్ కు సంబంధించి వాళ్ళు ఏదో చిన్నగా ప్లాస్టిక్ అనేది ఎంతో కొంత నియంత్రించవచ్చు అనేది దాని ఆలోచనతోటి తినే పదార్థాలతోటి వాళ్ళు పండించిన పంట నుండి ఒక ప్లాస్టిక్ ని ఎంతో కొంత కవర్ చేయవచ్చు అని వాళ్ళు ఒక గ్లాసులను అయితే రెడీ చేశారు. మరి అందులో ఎలాంటి ఫుడ్ కు సంబంధించినవి వాడారు, మరి దానికి సంబంధించిన వివరాలను ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ గా తెలుసుకుందాం. వచ్చేసేయండి. మరి ఇక్కడైతే దానికి సంబంధించిన రైతులైతే ఉన్నారు. మరి ఒకసారి వాళ్ళని అడిగైతే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం మేడం. సార్ మీకు ఇలా చేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది సార్? అంటే ప్లాస్టిక్ వాడకుండా మనం తినే ఫుడ్ తోనే కప్స్ అనేది రెడీ చేయాలనే ఒక థాట్ వచ్చిందా? అంటే ఇదివరకు మీరు ఎక్కడైనా చూసారా, లేకుంటే మీకే కొత్తగా ఆలోచన వచ్చిందా సార్? ఏంటి అసలు? అయితే మేము కేవీకే జమ్మికుంట మీటింగ్ వెళ్ళామండి. మా డైరెక్టర్ రైతు ఉన్నప్పుడు అక్కడ మాకు ఈ కప్పుల టీ ఏదో బాగుందనే ఐడియా పోతే ఏం చేసామంటే ఇది పొల్యూషన్ కాకుంటున్నది కాబట్టి మనం కూడా ఇట్లా చేయాలనే దాని మీద మేము కాన్సెప్ట్ చేసి మా డైరెక్టర్లు కానీ మేము కానీ మీటింగ్ పెట్టి రైతుల మీటింగ్ పెట్టి ఇది చేద్దామనే ఆలోచన కొద్దీ మేము మా రైతుల మీటింగ్ పెట్టి ఎక్కడ దొరుకుతుందని మేము చేసి మా సీఈఓ అకౌంటెంట్ గారు వాళ్ళు రాజమండ్రి వాళ్ళ నెంబర్ తీసుకొని ఈ గ్లాసులను కూడా మేము తెప్పించి టెస్ట్ చేసినట్టు ఇది కూడా మేము ఎందుకు చేద్దామని ఆలోచన కొద్దీ ఈ మిషన్ ఎక్కడ దొరుకుతుంది అనే ఆలోచన కొద్దీ పోయి మిషన్ ఎట్లా తయారైతుంది, ఏంటి, దీనివల్ల లాభం ఏంటి, ఎందుకు చేయాలనే ఆలోచన. నాకు ప్లాస్టిక్ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుంది కదా, ఈ పిండి రకాలతో తయారు చేయడం వల్ల ఇటు ఫుడ్ అవుతుంది, ఇటు పొల్యూషన్ ఏది లేకుండా ఉండడానికి ఉపయోగపడడానికి కాన్సెప్ట్ దీన్ని తయారు చేయాలి. సరే సార్, ఇందులో ఫుడ్ కు సంబంధించిన ఐటమ్స్ వాడుతున్నాం, ప్రొడక్ట్స్ వాడుతున్నాం అని అన్నారు కదా, ఎన్ని రకాలుగా వాడుతున్నారు, ఏ ఫుడ్ వాడుతున్నారు? మేడం ఇప్పుడైతే మేము ఇందులో 5 రకాలు వాడుతున్నాం. ఒకటి మక్క పిండి, రాగుల పిండి, మైదా పిండి, ఒకటి షుగర్ పౌడర్, 5 రకాల వాడుతున్నాం. ఇది మక్కలు కూడా మేము రైతుల దగ్గరికి తీసుకొని ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడే మళ్ళీ ఈ బిల్లింగ్ చేసుకుని ఎంబటి బిల్లింగ్ చేస్తున్నాం స్టోరేజ్ లేదు. సరే సార్, అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఈ వీటిని ఏవైతే ఉన్నాయో పంటకు సంబంధించి ఇందులో వాడేది డైరెక్ట్ రైతుల దగ్గరికి వెళ్ళి మీరు తీసుకుంటా అంటున్నారు. ఎక్కడ తీసుకుంటారు సార్ రైతుల దగ్గర? అది ఇప్పుడు మక్కలు మా మండల కానీ వినోద మండల కానీ ఎక్కడైతే నాణ్యమైనటువంటి మొక్కలు అక్కడ వాళ్ళ పింటలు కానీ తీసుకొని స్టోర్ చేసుకొని అయిపోయిన కొద్దీ ఈ రాగులను మహబూబ్నగర్లో దొరుకుతాయి. అక్కడికి ఇప్పుడు సాధారణంగా ఒక కింటన్నర తీసుకొచ్చాం. మన మార్కెటింగ్ ఇప్పుడు మన కొత్తగా కానీ కింటన్నర తీసుకొచ్చి మిల్లింగ్ చేసి మేము దీన్ని తయారు చేసాం. ఇంకొకటి ఏంటంటే దొడ్డు బియ్యం మేడం. ఇవి సన్న బియ్యంతో తయారు కావాలి. దొడ్డు బియ్యం అనేది 1010 కానీ 64 కానీ 1001 బియ్యంతో
వడ్లు రైతు దగ్గర దొరుకుతాయి కామన్గా, అవి తీసుకొని మేము దొడ్డు వాళ్ళు వేసుకొని ఈ పిండి కూడా ఎప్పటికప్పుడు మేము తయారు చేసి ఈ పిండిని కూడా మళ్ళీ ఏంటంటే గాలిచ్చి నీడ ఎండబోసినాకనే మేము మళ్ళీ ఈ మిల్లింగ్ చేస్తాం. అంటే ఇప్పుడు మీరు ఏవైతే తీసుకొచ్చుకుంటున్నారో ఈ పంటకు సంబంధించి తినే వాటికి సంబంధించి ఫస్ట్ తీసుకొచ్చుకొని క్లీన్ గా కడిగి అలా చెత్త చెదారం రాళ్ళు లేకుండా చూసుకొని మీరు చేస్తారా సార్? అవును మేడం. అయితే ఇప్పుడు మక్కల్లో కానీ ఏమన్నా దుమ్ము ఉంటుంది, దానికి ఒకటి తెల్ల పొట్టు ఉంటుంది, ఆ పొట్టు తీసేసి ముక్కులు నల్లబడ్డ తీసేసి క్లీన్గా చేసినాకనే మేము మిల్లింగ్ చేస్తాం. ఎందుకంటే అందులో రౌతులు కానీ మట్టి కానీ ఉన్నదనుకో, ఇది మనం తినే ఆహారం, మనం మంచి కొరకు చేస్తున్నాం కాబట్టి మంచి నాణ్యతమైనది అని తీయాలనే ఆలోచన కొరకు మేము దీన్ని మార్కెట్ కన్నా తీసుకోవడం జరుగుతుంది. సరే సార్, ఇప్పుడు మార్కెట్ అంటున్నారు కదా, ఇప్పటి వరకు మీకు కప్స్ అనేవి ఎన్ని సేల్ అయ్యాయి, మీ మార్కెట్ అనేది ఎలా ఉంది సార్ ఇప్పుడు ప్రెసెంట్? అయితే మాకు ఇది 3 నెలలే మేడం ఓపెన్ చేసుకున్న కొంచెం మధ్యలో అంతరాయం వల్ల ఒక 25 డేస్ మిషన్ ప్రాబ్లం వల్ల 25 డేస్ ఆడడం జరిగింది. తర్వాత ఇప్పుడు పుంజుకొని ఇప్పటి వరకు మేము దాదాపుగా ఈ నెల ఈ ఫస్ట్ డేట్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 6 నుంచి 7,500 గ్లాసులు మేము సేల్ చేయగలిగాం. ఇప్పుడే మార్కెట్లో పిల్లలు పెట్టి మార్కెట్ చేయాలనే ఆలోచన కొద్ది మేము కానీ మా డైరెక్టర్లు నిర్ణయించడం జరిగింది. ఇంకా మార్కెట్ చేయడానికి ఇంకా ముందుగా కసరత్తు చేసి ఇంకా ప్రజలకు దీన్ని తీసుకుపోయి దీన్ని ఏంది అనేది చూపెట్టడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు మాకు చాలామంది సపోర్ట్ చేశారు. ఇప్పటికీ 2-3 డిస్ట్రిక్ట్లో కూడా మేము వాళ్ళకు డిస్ట్రిబ్యూటర్ ఇచ్చినాం. వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర నుంచి సరైన స్పందన కూడా లభించింది మాకు. కాబట్టి ఇంకా కష్టపడితే జనంలోకి తీసుకుపోయి ఆరోగ్యమైనటువంటి కప్స్ ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కొరకు మేము ప్రయత్నం మేము సిద్ధంగా. సరే సార్, ఇప్పుడు మీరు మిషన్స్ అన్నారు కదా, ఆ మిషన్ మీరు మినిమం ఎంత ఖర్చు వచ్చింది, మీరు మిషన్ అనేది ఎక్కడి నుండి తీసుకొచ్చారు? అయితే మిషన్ ఏమంటే ఏంటంటే పూణే నుంచి తీసుకొచ్చింది. పూణే నుంచి వాళ్ళు ఏం చేశారంటే హైదరాబాద్ పంపించి ఎస్ఆర్ కంపెనీ నుంచి మేము కొనుగోలు చేయడం జరిగింది. దాని మిషన్ కాస్ట్ వచ్చేసి జిఎస్టీతో 3,50,000 రూపాయలు మేడం. ఈ రైతుల దగ్గరికి మక్కలు, రాగులు, బియ్యం చేయడంతో అంతా కలిసి 4,30,000 రూపాయలు మాకు రా మెటీరియల్స్ తయారు జరిగింది. ఇంకపోతే ఇప్పుడు మీరు చూశారు గంపలు తీసుకోవడం కానీ, చాట్లు తీసుకోవడం కానీ, బెడ్షీట్స్ తీసుకోవడం కానీ, ఎందుకంటే ఎక్కడ కానీ మనకు ఎలాంటి వాళ్ళకు మంచి చేయాలని ఆలోచన కొద్దీ మేము ప్రతిదీ కష్టపడి ఇవాళ దీన్ని పెట్టడం జరుగుతుంది. సరే సార్, ఇప్పుడు మీరు కప్స్ తయారు చేశారు, ఇవన్నీ వాడుతున్నాం, 5 రకాలు వాడుతున్నాం అని అన్నారు కదా, అంటే షుగర్ ఇట్లా కలుపుతున్నారు. ఇప్పుడు చాలా మంది బయట ఏంటంటే ఈ కప్స్ టీ పోసాక ఎన్ని నిమిషాలు ఉంటుంది, మరి అందరూ షుగర్ కలుపుతూ ఉన్నారన్నారు, ఇంతవరకు ఏదేది ఎన్ని గ్రామ్స్ లో వాడుతున్నారా, ఎట్లా వాడుతున్నారు ఒకసారి క్లారిటీగా? అయితే ఇది ఏంటంటే మేడం, ఇది షుగర్ అనేది ఉండదు, మీరు టెస్ట్ చేసి రావాలి, స్వీట్ అనేది ఉండదు. షుగర్ కావాలనుకున్న వాళ్ళకు ఆ షుగర్ పౌడర్ ఇస్తుంది, వద్దనుకున్న వాళ్ళకు షుగర్ పౌడర్ కూడా జరగదు. అంటే ఇప్పుడు మనం ఒకసారి ఆర్డర్, ఇప్పుడు మా ఇంట్లో ఫంక్షన్ అయితే ఎవరిళ్ళలోనైతే ఫంక్షన్ అవుతుందో వాళ్ళు ఆర్డర్ చేసుకున్న దాన్ని బట్టి షుగర్ కావాలి అంటే షుగర్, లేదంటే వితౌట్ షుగర్ తో మీరు ఇస్తారంటున్నారు. అంటే ఇప్పుడు ఒక గ్లాస్ లో మీరు ఎంత ఏదేది వాడుతున్నారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? అయితే మనకు ఒకటి మేడం ఏంటంటే మాకు ఒక లేయర్ వచ్చేసి 10 కిలోలు వాడాలి. అంటే ఎన్ని లేయర్స్ వాడతారు సార్ ఒక గ్లాస్ కి? చెప్తున్నాను. అయితే ఒక లేయర్ కు 10 కిలోలు వాడాలి. ఒకటి రాగుల పిండి, మక్క పిండి, మైదా పిండి, బియ్య పిండి. షుగర్ పౌడర్ ఓన్లీ దీని అంతటి కలిసి ఓన్లీ 10 గ్రామ్స్ వాడతాం. కాబట్టి ఈ లేయర్ కు మాకు 280 గ్లాసులు వస్తుంది. కరెంట్ మంచిగా ఉంది, సప్లై అయితే మనకు 280 గ్లాసులు వస్తుంది. సరే సార్, ఇప్పుడు మార్కెట్ ఇచ్చామన్నారు కదా, ఇప్పుడు మీరు పెట్టిన దాంట్లో ఎంత అనేది కొంచెం వరకైనా లాభం వచ్చిందా? ఎంత లాభం వచ్చింది? మీరు దీనివల్ల నష్టం ఉందనుకుంటున్నారా, లాభం ఉందనుకుంటున్నారా? ఇప్పటి వరకు అయితే మేము లాభాలు నష్టాలు అనేది ఆలోచించలేదు. ప్రజలకు ఫస్ట్ దీన్ని తీసుకుపోయినాక అప్పుడు ముందటి పోతాం, లాభాలు గడిస్తామనే ఆలోచన కొద్ది అయితే మేము డెఫినెట్గా ఉన్నాం. ఇది వేలైతే కాదు అనే ఆలోచన కొద్ది మా డైరెక్టర్ కానీ మేము కానీ అదే మూమెంట్ ఉన్నాం. ఖచ్చితంగా లాభాలు అయితే ఉంటాయి మేడం. సరే సార్, ఇందులో డైరెక్టర్స్ ఉన్నారన్నారు కదా, అంటే ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పార్ట్నర్షిప్ తో నడుస్తుంది, రైతులు కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు అంటున్నారు కదా, ఎంతమంది ఉన్నారు సార్? అయితే ఇందులో మేడం ఇది మా మానకొండ మండలంలో 28 గ్రామాలు ఉన్నాయి. అందులో మాకు ఇప్పుడు విలేజ్ కు వైజ్గా చూసినట్టు 16 మంది డైరెక్టర్ ఉన్నారు. అందులో నేను చైర్మన్, సాయి దేవయ్య చెంజాల గారు వారు వైస్ చైర్మన్, జనరల్ సెక్రటరీ మధ్యకుంట నుంచి మన మల్యాల శంకరయ్య గారు, సెక్రటరీ కంది వీరారెడ్డి గారు, నేను 4 మిగతా వాళ్ళు డైరెక్టర్ ఉన్నారు. మాకు ఈ డైరెక్టర్ల కృషి వల్ల మాకు ఇవాళ మా డైరెక్టర్లు మేమందరం, మా CEO, అకౌంటెంట్ వల్ల అందరి కృషి మా మాట మళ్ళీ
స్పందించి మా రైతులందరూ వచ్చి ఇవాళ మాకు 847 మంది రైతులు మా దాంట్లో 1100 రూపాయల పెట్టుబడి పెట్టి ఇవాళ మాకు ఈ యొక్క అవకాశాన్ని మాకు కల్పించారు. దీనికి తోడుగా మాకు జాతీయ ఆహార భద్రత సంస్థ NCDC వాళ్ళు ఇచ్చిన 1100, వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన 1100తోని ఇవాళ మేము మిషన్ పెట్టడం జరిగింది. ఇది తయారు చేసిన తర్వాత కూడా మేము ఇవాళ ఈ రైతుల పైసలు NCDC పంపిన పైసలతో ఇవాళ మిషన్స్ తేవడం జరిగింది. ఇవాళ వ్యవస్థ సరే సరే, ఇప్పుడు రైతులు అంటున్నారు వాళ్ళు ఎంతో కొంత డబ్బులు పెట్టి మీ దాంట్లో చేరాలంటున్నారు కదా, అంటే లాభాలు వస్తే మళ్ళీ రైతులకు కూడా మీరు షేర్ చేస్తారా ఏంటి అసలు? అయితే ఈ 1100 ఇచ్చినాక రేపు లాభాలు ఎంతైతే వస్తాయో వాళ్ళకు మేము ఈ రైతుకు 1100 ఇచ్చిన ప్రకారంగా వాళ్ళకు ఈ లాభాలు అనేది కూడా ఈ 847 మంది రైతులకు ఈ లాభాలు కూడా షేర్ చేస్తారని సిద్ధంగా ఉంటుంది. సరే సార్, ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎక్కడైతే మీరు ఇప్పుడు ప్రజెంట్ పెట్టారో ఈ కంపెనీని, ఇక్కడ లోకల్లో ఎలాంటి స్పందన ఉంది? అంటే మనం ఏదైనా మంచి ఇప్పుడు మీ ఫ్రెండ్ సర్కిల్లోనే కావచ్చు, ఫ్యామిలీకి సంబంధించిన రిలేషన్స్లో కావచ్చు, మనం మంచి చేస్తున్నామంటే మనకు సహకరించేదానికన్నా మనకి హేళన చేసేది ఎక్కువగా ఉంటుంది. అంటే బిజినెస్ పెడుతున్నాము మేము ఇట్లా అంటే లాస్ అవుతుంది ఇట్లా అట్లా అని చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా, అలాంటి ఏమైనా మీరు ఎదుర్కొన్నారా? అయితే అట్లాంటిది మొదట్లో వచ్చింది మేడం. మీరు అన్నట్టుగా మొదట్లో మాకు అట్లాంటి చేదనుభవం జరిగినా మేము దాన్ని నిలదొక్కుని ఇది మేము ప్రజలకు చేసే మంచి పని తప్ప చెడు పని కాదు. ఆ అన్న వాళ్ళని మేము ఇక్కడికి తీసుకొచ్చి మేము ఏం వాడతానో ఇందులో ఎట్లాంటి వాడతానో మీరు చూసినాకనే దీని గురించి మీరు మాట్లాడిన తప్ప వితౌట్గా అట్లా మాట్లాడేటప్పుడు ఎవరికైనా కానీ ఇది ఒకటి మేము చేసేది మంచి పని మీరు కూడా సహకరించాలని వాళ్ళను విజిట్ చేసి వాళ్ళు చూసినాక ఇవాళ వాళ్ళతో కూడా మాకు ప్లస్ పాయింట్ అయింది. ఇందులో మా డైరెక్టర్లు కానీ వాళ్ళ విలేజ్గా తెలిసిన సర్కిల్లో కానీ మా రైతులు కూడా మనది చేస్తున్నాం, రేపు మీ ఫంక్షన్ అయినా ఏదైనా ఐస్ క్రీమ్ కానీ ఇంట్లో ఫంక్షన్ కానీ వాడాలని ఉంటే వాళ్ళు కూడా తప్పకుండా ఇది వాడుతుండ్రు. మంచి అనేది మార్కెట్లో జరుగుతుంది మేడం. ఇప్పుడు కొంచెం ముందుకున్నది, ఇంకా రాబోయే రోజులలో ఇంకా బాగా నడుస్తుందని కూడా మాకు ఆశ అనేది ఖచ్చితంగా ఉంది మేడం. అంటే మీరు మార్కెట్ కి సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? అయితే ఇప్పుడు కొంతమంది అబ్బాయిలు ఏం చేస్తున్నారంటే కొందరు మార్కెట్లో చేస్తున్నారు మేడం. వాళ్ళను ఆ పిల్లలను కలవడం జరిగింది. మీరు దీనికి తోడుగా దీన్ని కూడా మార్కెట్ చేయండి, మేము కూడా మీకు బిల్ ఇస్తాం, మీరు కూడా దాన్ని లాభం చేసుకోండి, మీరు కూడా ఒకటి మంచి పని చేయండి అనేది వాళ్ళ కాన్సెప్ట్ చెప్తే 5 పిల్లలకి ముందర కావడం జరిగింది. అదేవిధంగా ఒక సామాజికవేత్త లెక్చరర్ వాళ్ళు కలెక్టర్ మాధవి లెక్చరర్ గారు ఖమ్మం నుండి వారు కూడా ఏం చేసినట్టు నేను కూడా మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతాను. వారు కూడా మాకు మొన్ననే రీసెంట్గా పరిచయం అయ్యారు. 1000 క్లాస్ ఆర్డర్ తీసుకొని మాకు సక్సెస్ అయింది సార్. మాకు నేను 2 జిల్లాలకు కూడా నాకు డిస్ట్రిబ్యూట్ చేయాలని వాళ్ళతో కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. నాగర్ కర్నూలు జరిగింది, పెద్దపల్లి జరిగింది. మన కరీంనగర్లో కూడా సాయిబాబా టెంపుల్ దగ్గర మార్నింగ్ టైంలో జరుగుతుంది. అంటే మార్నింగ్ టైంలో అక్కడ సాయిబాబా గుడి దగ్గర మీరు చెప్పారు కదా ఇట్లా ఏంటి రాగి జావతో ఇస్తున్నారు అన్నారు, మరి అక్కడికి వెళ్ళి మీరు జనాలు తాగిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది సార్? మీరు అన్నట్టుగా మేము ఇచ్చిన ఫంక్షన్లలో దాదాపు ఎట్లుంటుందని మేము ఫంక్షన్ చూసినాం. వాళ్ళని చూస్తే కూడా చాలా మంది హ్యాపీగా ఉన్నారు. ఇదేదో బాగుంది, ప్లాస్టిక్ కూడా ఇది నివారణ జరుగుతుంది, ఈ మంచి కాన్సెప్ట్తో తీసుకొచ్చారు. ఇది తాగడం తినడం అనేది చాలా మంచిగా ఉండిపోతే ఎలాంటి స్వీట్ లేకుండా ఉన్నది, షుగర్ పేషెంట్లకైనా కానీ అందరికీ ఉపయోగపడే రకంగా ఉన్నది అనేది ఖర్చు తప్ప వాళ్ళు వేరే విధంగా మాత్రం రాలేదు. రాగి జావ తాగేటోళ్ళు అక్కడ మేడం దాదాపు రిటైర్మెంట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అక్కడ మేము చూసినాం మార్నింగ్ టైంలో అకౌంటెంట్ చూద్దాం మరి ఎట్లా మరి పబ్లిసిటీ ఎట్లా అవుతుంది. తాగినాక తిన్నాక చేరున్నారంటారా మంచిగా ఉన్నారంటారా వాళ్ళు దాంట్లో ఇల్లు ఏమైనా లోపాలతో కూడా మనం సరి చేసుకోవచ్చు మేము లేను. పోయి అడిగితే కూడా వాళ్ళు చాలా బాగుంది, మీరు ఇలా ఏది చేయకండి, స్వీట్ చేయకండి అనేది కూడా వాళ్ళు చెప్తే దాని ప్రకారంగా నేను నడుచుకోవడం జరుగుతుంది. చాలా మన కలెక్టర్ గారు కూడా దీనిలో టీ తాగి వాళ్ళు కూడా మాకు కంగ్రాచులేషన్ చెప్పడం కూడా జరిగింది మేడం. ఓకే సార్, పెద్ద మొత్తంలో జనాలకు అనేది ఇది యూస్ఫుల్గా ఉండే ప్రోడక్ట్. ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఎంతో కొంత క్యాన్సర్ పేషెంట్లు ఇంకా రాబోతున్న తరాలకి ఎలాంటి క్యాన్సర్ కానీ ఇంకేదైనా రోగాలకు సంబంధించి ఎంతో వరకు మనం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేసి ఎప్పుడైతే రెగ్యులర్గా చాలామంది టీ అనేది చాలామంది తాగుతూ ఉంటారు. మ్యాక్సిమం ఈ టీకి సంబంధించిన ప్లాస్టిక్ వాడకాన్ని ఎంతో కొంతైనా తగ్గించవచ్చు అనే సందర్భంలో ఇక్కడికి ఈ ప్రోడక్ట్ అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పుకోవచ్చు. సరే సార్, ఇప్పుడు మార్కెట్లోకి పంపించాను అంటున్నారు కదా, మీరు ఇక్కడికి అంటే మీరు ఇప్పుడు మార్కెట్లకు సంబంధించి ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి మీరు ఎంత ప్రైస్ పంపుతారు? మీరు ఇప్పుడు ఒక ఫంక్షన్కి అయింది ఈచ్ వన్ ఒక గ్లాస్కి ఎంత అనేది ప్రైస్ ఏమన్నా మీరు అనుకున్నారా? అయితే మేము ఏంటంటే మనకు డైరెక్ట్గా మన రైతులు మా దగ్గర కొనుగోలు చేసినట్టయితే వాళ్ళకేమో మేము 4 రూపీస్కి ఇస్తున్నాం.
మార్కెట్ చేసే వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు. వాళ్ళు ఎంతైనా మీరు అనుకోండి, కానీ మనకు ఏంటంటే లాభాలు నష్టం రావాలి అని ఆలోచన కొద్ది మేము అంటే మా రైతులు ఏం చేసినట్టే మా దాంట్లో ఇంకొక ఆటన తగ్గి కానీ అందరి కోరిక మేరకు మా రైతులు కానీ మా విలేజ్ల చుట్టూ గ్రామాల్లో మా రైతులతోనే ఇది నడుస్తుంది కాబట్టి వాళ్ళ మేరకు ₹3 ఎక్కడ పెంచుతున్నాం. మనం బయట వాళ్ళకు కూడా ₹4 ఇస్తున్నాం మేడం. ఎందుకంటే ఇది అందరికీ అందుబాటులో ఉంది, సామాన్యులు కూడా అందుబాటులో ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి ఉద్దేశంతో మేము ₹4 చేసాం. చెప్పారు చాలా మంది ఇట్లా రేటు పెట్టుకుంటే అట్లా వద్దు, మొదలు మనం మార్కెట్ చేయాలి. సామాన్యులు కూడా ఏదైనా ప్రయత్నం అనేది అందుబాటులో ఉన్నప్పుడే ఏదైనా మార్కెటింగ్ జరుగుతుంది. ఎక్కువ రేటు పెట్టినాం అనుకోండి సామాన్యులు తినలేరు, కాబట్టి అందరికీ అందుబాటులో ఉన్న ఉద్దేశంతో మనం ₹4 చేసినాం మేము. ఇంకొకటి కూడా ఏంటంటే మేము గ్లాసులు డిస్ట్రిబ్యూట్ చేసినాక కూడా డాక్టర్స్ చెకప్ చేసినా, ఎలాంటి ల్యాబ్ టెస్టింగ్ చేసినా, ఎలాంటి కెమికల్స్ లేవని కూడా మాకు ఇంకోటి వచ్చింది. షుగర్ పేషెంట్కి మేము స్వయంగా 4 గ్లాసులు తినిపించి కూడా షుగర్ టెస్ట్ చేస్తే కూడా ఆయనకు షుగర్ లెవెల్ పెరగదు. ఆయన చాలామందికి ఆయన ఇవాళ మాకు కూడా మాకు సపోర్ట్ ఉన్నాడు. చాలామందికి ఆయన ఈ గ్లాసులు వాడుతున్నారు. మా షుగర్ పేషెంట్లకు చాలా మంచి ఉద్దేశం పడింది. వారు కూడా ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అయ్యారు, వారు కూడా మాకు సపోర్ట్ చేస్తారని వారికి కూడా మేము మీ సుమన్ టీవీ తరఫున వారికి కూడా మేము శుభాకాంక్షలు చెప్తున్నాం. ఎందుకంటే మాకు ఒక మార్కెటింగ్ లాభం లేకపోయినా కానీ వారి వల్ల మాకు కొంచెం జరుగుతుందనే ఉద్దేశంతో వారు కూడా మీ సుమన్ టీవీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. సరే సార్, మరి ఇక్కడ మీరు కూడా ఈ కంపెనీలో భాగంగా ఉన్నారు కదా, మీరు ఈ ప్రోడక్ట్ గురించి ఇంకా బయట మీరు ఎలాంటి వార్తలు వింటున్నారు? ప్రస్తుతానికి ఇదైతే బాగానే ఉంది అని సామాన్య రైతుల నుంచి మనం వింటున్నాము. ఇప్పుడు మన రైతులు పండించే పంటను మనకున్న 4 రకాల ఈ ధాన్యాలు ప్లస్ షుగర్ ఏదైతే ఉందో ఇవి ఏవైతే ఉన్నాయో మన రైతుల నుండే తీసుకొని మనం చేసుకొని మన రైతుల అభివృద్ధి కొరకు మనం పాటుపడాలని ఈ సంస్థ నుండి మేము ఇది ముందు తీసుకున్నాము. ఇది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టే మేము ప్రైస్ కూడా ₹4 పెట్టుకున్నాం. తర్వాత కూడా మేము ఇంకా సమీక్షించి ఇంకేమైనా తగ్గాలా రైతులకు మన దగ్గర మనకున్న సొసైటీ మెంబర్స్ ఎవరికైతే ఉన్నారో ఆ మెంబర్లకి ఇంకేమైనా తక్కువ ఇచ్చే ఆలోచన కూడా చేస్తాము. దీన్ని బట్టి ఇంకొక 2 రోజుల వరకు మేము మార్కెటింగ్లో ఇప్పుడే పిల్లలను ఎంటర్ చేసి ప్రతి జిల్లాకు మన ఈ గ్రామాన కూడా పిల్లలతో పంపించి వీటి గురించి తీసుకొని మా లాభాలు ఇంకేమైనా పెరిగినట్టయితే ఇంకా ధర కూడా తగ్గించే ప్రయత్నంలో ఉన్నాము. ఈ లాభాలు ఏవైతే ఉన్నాయో వచ్చిన ఈ 850 మంది రైతులు ఉన్నారు వాళ్ళ షేర్ హోల్డర్లకు వారితో పాటు మేము కూడా ఒక షేర్ హోల్డర్లమే స్వచ్ఛందంగా ఇది ఏదైతుందో మన రైతులు పండించే పంట నుండి ఈ గ్లాసును పర్యావరణం కొరకు వాడుతున్నాం కాబట్టి ఇటువంటిది ఏం లేదని నిరూపించడం కొరకే మనం ఈ ప్రయత్నంలో భాగంగానే దీని కొరకు మేము ఉండాలి. ఓకే సార్, ఇప్పుడు ఈ కప్ లో సింగిల్ లేయర్ డబల్ లేయర్ అన్నారు కదా సార్, ఒకసారి సింగిల్ లేయర్ ఎలా ఉంటుంది, డబల్ లేయర్ ఎలా ఉంటుంది ఒకసారి చూపిస్తారా? ఇది సింగిల్ లేయర్, దీని కింద కొంచెం పతలా ఉంటుంది కాబట్టి దీని ఐస్ క్రీమ్ కప్స్ కు వాడతాము. రెండోది ఇది డబుల్ లేయర్, దీన్ని టీకి వాడతాము. టీ కానీ పాలు కానీ ఏదైనా వాడుకోవచ్చు. దీనిలో టీ పోస్తే 20 నిమిషాల వరకు ఇందులో ఉంటుంది. సరే సార్, ఇది 20 నిమిషాల వరకు వాడచ్చు ఈ గ్లాస్ అంటున్నారు. మరి దీనికి సంబంధించి ఏమైనా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుందా? 3 నెలల వరకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. తర్వాత ఇది ఏవైతే ఉందో ఎక్స్పైరీ డేట్ అయిన తర్వాత కూడా ఇది పశువులకు ఆహారంగా వాడవచ్చు. ఏదైతే పిండి వస్తువులే కాబట్టి పశువులు వాడవచ్చు. సరే సార్, ఇప్పుడు 3 నెలల వరకు అంటున్నారు. ఇప్పుడు మన కంపెనీలోకి సంబంధించి అంతకు ముందు స్టోరేజ్ ని మరి మీరేం చేస్తారా? అంటే మీరు జనాలకు డిస్ట్రిబ్యూషన్ చేస్తారా, లేకుంటే ఏంటి? అంటే ఆర్డర్ వచ్చిన తర్వాతే మీరు వర్క్ అనేది స్టార్ట్ చేస్తారా? ఆర్డర్ వచ్చిన తర్వాతనే వర్క్ స్టార్ట్ చేస్తాము. కొన్ని ముందు మా మెంబర్ల కొరకు మేము కొన్ని ప్రిపేర్ చేసి పెట్టినాము, అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసినాము. దాని తర్వాత ఆర్డర్స్ వస్తాయి. ఓకే సార్, ఒకసారి మనం మిషన్ లో వేస్తే అవుతుంది అన్నారు కదా, ఒకసారి చూద్దాం సార్. ఫస్ట్ లేయర్ ఎలా ఉంటుంది, సెకండ్ లేయర్ అనేది ఎలా ఉంటుంది, మీరు పిండి కలిపే విధానం ఎలా ఉంటుంది. సరే సార్, ఇప్పుడు పిండి అన్నారు కదా, మీరు ఎన్ని నెలలు స్టోరేజ్ చేస్తారు పిండి అనేది? పిండి అనేది మేము ఈ ముడి సరుకులు తెచ్చుకొని దగ్గర పెట్టుకుంటాం. మేము పిండి అనేది 1 వీక్ ఒక్కసారి ఇక్కడనే మిల్లింగ్ చేసి తెచ్చుకుంటాం. అంటే ఇప్పుడు మీకు ప్రోడక్ట్ కి సంబంధించి మీకు ఆర్డర్ వచ్చిన దాన్ని బట్టి పిండి అనేది అప్పుడు మాత్రమే ఈ పిండిని తీసుకొని మీరు పిండిని పట్టి అది క్లీన్ చేసుకొని మీరు ఈ గ్లాస్ ఎంత వరకు అయితే తయారైతుందో అంతవరకు వాడతాం. ఓకే సార్, ఒకసారి అయితే మరి ఆ గ్లాసులకు సంబంధించి ఒకసారి అయితే మనం చూద్దాము. అంతేకాకుండా ఇప్పుడు చిన్న పిల్లలు కూడా గ్లాసులలో స్వీట్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మీరు షుగర్ పేషెంట్లకు ఎంతైతే వాడతారో అంత తక్కువ వాడాలి. ఇంకా చిన్న పిల్లలకు కూడా మీరు గ్లాసులలో ఇంకేదో కల్పిస్తున్నారు అన్నారు సార్, అదేంటి ఒకసారి? అదేంటంటే మేడం, ఇప్పుడు కొందరు పిల్లలు నుంచి
మేము గమనించింది ఏంటంటే మాకు ఈ చాక్లెట్ కప్పు ఉంటే బాగుండు అనే దాని మీద కూడా మేము చాక్లెట్ ఒరిజినల్ చాక్లెట్ ఎలాంటి కెమికల్ లేకుండా మీరు కూడా టెస్ట్ చేసి ఆల్రెడీ బాగుందన్నారు. అలాంటిది చాక్లెట్ గ్లాస్ కూడా అంటే వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన ప్రకారం చేస్తాం. మా పిల్లలకు ఇన్ని చాక్లెట్ కప్స్ కావాలంటే ఆ లిమిట్లోనే తయారు చేసిస్తాం. ఎందుకంటే అందరు తినలేరు. ఎవరికైతే ఇది కూడా వాళ్ళు కూడా ఒక 200-500 గ్లాసులు ఆర్డర్ ఇస్తేనే దాన్ని చేస్తాం. అట్లా కూడా మనం సిద్ధంగా ఉన్నాం. సరే సరే, ఇప్పుడు చాక్లెట్ అన్నారు కదా, మరి ఈ చాక్లెట్ ని మీరు ఎక్కడి నుండి తీసుకొచ్చుకుంటున్నారు? మేము డైరెక్ట్ కంపెనీ నుంచే తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఎలాంటి కెమికల్ లేకుండా చూసి ఇప్పుడు మీరు తిని కూడా చూసారు. కావాలంటే ఇప్పుడు మీరు కూడా టెస్ట్ చేసారు కాబట్టి మీరే చెప్పారు ఇది ఏంటి సార్ అన్నారు. పిండి లాగా ఉంది. మీరు ఏమనుకున్నారు పిండి అనుకున్నారు, కానీ చాక్లెట్ అది. కాబట్టి అది ఒరిజినాలిటీ కాబట్టి అట్లా ఉంది. మీరు కూడా స్వయంగా చూసారు. ఎలాంటి అంటే మేము ఎందుకు ఇంత డీప్ వెళ్ళిపోయామంటే కెమికల్స్ లేని గ్లాసులు మనం తయారు చేయాలి. మనిషిని ఆరోగ్యంగా ఉంచడానికి కొరకు మా వంతు కృషిగా చేయాలనే దృక్పథంతో మేము ఇంత డీప్గా పోయి చేయడం జరుగుతుంది. సరే సరే, ఇప్పుడు చాక్లెట్ లో మనం బయట చూస్తున్నాం, చాక్లెట్ లో స్టోరేజ్ ఎక్కువ ఉంటే రకరకాల పురుగులు అనేది వస్తుందని రీసెంట్ గా కూడా మనం ఆ వార్త విన్నాం. మరి మీరు ఈ చాక్లెట్ కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? దీనికి ఎక్స్పైరీ డేట్ ఏమైనా ఉంటుందా? అయితే మేము ఏంటంటే మేము తెప్పించేది కిలోనే తెప్పిస్తాం. ఎక్కువ తెప్పించి స్టోరేజ్ చేసేంత మా దగ్గర ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ లేదు. కాబట్టి దాన్ని మనం ఒక 2-3 months వరకు ఉండేటువంటి మా దగ్గర ఫ్రిడ్జ్, మా ఓన్ ఇంట్లో ఫ్రిడ్జ్ కాబట్టి ఇప్పుడు మనం దానిలో కూడా స్టోర్ చేయాలి. ఫ్రిడ్జ్లో అనాల్సిన కొద్దీ ఓన్లీ పెట్టేలా చూసి కాటన్ పెట్టేలా మేము స్టోరేజ్ చేస్తాం. కాబట్టి అది అందుకు ఎక్కువ తీసుకొచ్చిన వాళ్ళు ఖరాబ్ అయితే మనం అట్లాంటివి ఇవ్వకుండా కొరకే జాగ్రత్తగా 1 కిలో తీసుకొస్తాం. ఆ కిలోతో మాకు ఎన్ని గ్లాసులు తయారైతే అనేది మాకు ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి మేము అదే ఆలోచన కొద్దీ అక్కడ తెప్పించి పెట్టుకుంటాం. రావడం నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా మీరు ఇంకా తినే ఫుడ్ నుండి కానీ ఇంకా వేరే దాని నుండి ఇంకేమైనా ప్రొడక్ట్స్ పెట్టే ఆలోచనలో ఉన్నారా? అయితే ఉన్నాం మేడం మేము. అయితే అది కొంచెం టైం పడుతుంది. దాని మీద ఇంకా ఇది మేము అవగాహనకు వచ్చి మా డైరెక్టర్లను కానీ కొత్త రైతులు తీసుకుపోయి మళ్ళీ మనం ఇట్లాంటి ప్రాజెక్ట్ తయారైపోతున్నాం. వాళ్ళ సలహాల నుంచి నేను తీసుకున్న తర్వాత దాన్ని మేము చేయగలుగుతాం. అది కూడా వాతావరణం పొల్యూషన్ లేకుండానే జనాలకు ఇచ్చే ఆలోచన ఉన్నాం. అది కూడా సక్సెస్ అయ్యేదనే ఆలోచన ఉంది. సరే సరే, ఇప్పుడు చాక్లెట్ అది అన్నారు కదా, ఒకసారి దానికి సంబంధించి ఉన్న గ్లాసుల తయారీ విధానం ఒకసారి మనం చూద్దాం సార్. చాక్లెట్ అనేది లిక్విడ్ లాగా తయారైంది కదా, దీన్ని ఎంత హీట్ ఉన్నప్పుడు మీరు అనేది పిండిలో మిక్స్ చేసుకుంటారు? ఇది మేడం మనకు ఇప్పుడు మీరు చూసిన ఫస్ట్ మేము ఒక గడ్డలాగానే తీసుకున్నాం. ఆ వాటర్లో ఇచ్చినాం. ఆ వాటర్లో అట్లా అయిపోయినాక మనకు ఈ 180-190 అనేది అక్కడ ఉంది చూడండి. అందులో మనకు జస్ట్ ఒక 10 grams-కు దాదాపు 220 గ్లాసులు వస్తాయి. 10 grams-కి అంటే ఇందులో హీట్ ఉన్నప్పుడు కలిపితేనే అది అనేది మిక్స్ అవుతుంది. లేదు అంటే అది గడ్డలాగా మళ్ళీ రెడీ అవుతుంది. అయితే ఇది ఏంటంటే మేము ఈ గ్రైండింగ్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఈ గ్రైండింగ్ అయినాక డబ్బాలో మీరు బౌల్ చూసినప్పుడు దీనిలో మిక్స్ చేస్తాం. లేకుంటే బ్రష్ తో అయినా కానీ దానికి కోటింగ్ చేస్తాం. ఓకే, ఈ స్వీట్ అనేది ఆ గ్లాసులకి కోటింగ్ అనేది చేస్తారు. సరే, ఇక్కడ ఈ ఖర్చుకు సంబంధించి అయితే ఇక్కడ ఆపరేటర్ అయితే ఉన్నారు. మరి పిండి కలిపి ఎంత టైం పడుతుంది? మరి ఈ మిషన్ లో ఎన్ని కప్స్ అనేవి ఎంత టైంలో అనేవి బయటకు వస్తుందో ఒకసారి అయితే ఆపరేటర్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. పిండి కలిపడానికి 1/2 hour టైం పడుతుంది. ఆ రోజు మిషన్ రెడీ చేసుకుంటాం. గ్లాస్ 10 వస్తాయి. అంటే ఫస్ట్ లేయర్ కి ఎన్ని టైమ్స్ పడుతుంది? అంటే ఫస్ట్ లేయర్ ఒక గ్లాస్, సెకండ్ లేయర్ లో ఇంకో గ్లాస్ అన్నారు కదా, మరి దాన్ని ఏ విధంగా ఎంత టైం అనేది మీకు వస్తుంది? మొత్తం ఒక గ్లాస్ అనేది బయటకు రావడానికి ఎంత టైం అనేది వస్తుంది? పిండి తయారడానికి 1/2 hour పడుతుంది. అది వచ్చినప్పుడు మళ్ళీ 1/2 hour పడుతుంది. గ్లాస్ 3 minutes పడుతుంది. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ మళ్ళీ 3 minutes పడుతుంది. అంటే 6 minutes పడుతుంది. ఎన్ని గ్లాసులు వస్తాయి సార్? 27. ఓకే, ఒక ఈ మిషన్ లో ఒక్కసారికి 27 గ్లాసులు అనేవి వస్తాయంట. నిజంగానే ఫుడ్ కు సంబంధించిన వాటితో
ఈ కప్స్ అనేది తయారు చేయడం అనేది నిజంగానే ఒక గొప్ప విషయం అనేది చెప్పొచ్చు. నిజంగా ఇది దీని వల్ల ఎంతో కొంత క్యాన్సర్ అనేది మనం తగ్గించవచ్చు అని కూడా చెప్పొచ్చు. తినే ఫుడ్ కు సంబంధించి రైతులు ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళ పంట దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి, దానికి సంబంధించి ఏ మెటీరియల్ అయితే కావాలో వాళ్ళు రైతుల దగ్గర నుండి స్వీకరించి తీసుకొచ్చి వాళ్ళు క్లీన్ చేసుకొని వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చుకొని వాళ్ళ కంపెనీకి సంబంధించి పిలిపించుకొని వాళ్ళు క్లీన్ చేసుకొని ఇంత పరిధిలోనే ఎవరైతే ఆర్డర్ ఇస్తారో దానికి మాత్రమే వాళ్ళంతా పిండిని గ్రైండ్ చేసుకొని పట్టి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ అనేది చేసుకుంటున్నారు. నిజంగా ఇది గొప్ప విషయం అనేది చెప్పుకోవచ్చు. దీని ద్వారా ప్లాస్టిక్ అనేది ఎంతో కొంతవరకు మనం నియంత్రించవచ్చు అనేది కూడా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి ఇలాంటి ఇంట్రెస్ట్ విషయాల కోసం సుమన్ టీవీ. కెమెరామెన్ బిడ్డతో మీ వరలక్ష్మి.